నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. ఇదే విషయాన్ని పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అన్ని రకాల పదవులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు పెద్దపీట వేస్తామని కూడా హామీ ఇచ్చారు. 3 పార్టీల కూటమి కావడంతో 1కి 2 సార్లు ఆలోచించి పదవులు కేటాయించాల్సి ఉంది. అయినా సరే తెలుగుదేశం పార్టీకి తొలి ప్రాధాన్యమని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మాజీ మంత్రుల వరకు కాచుకుని కూర్చున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన చాలా మంది నేతలు ఉన్నారు. అవసరాల రీత్యా వారు పక్కకు తప్పుకున్నారు. వారసులకు ఛాన్స్ ఇచ్చారు. అయినా సరే గౌరవప్రదమైన రిటైర్మెంట్ ను కోరుకుంటున్నారు. అటువంటి వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు లాంటి వారు చాలా మంది ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వీరు పనిచేస్తూ వస్తున్నారు. చంద్రబాబుకు సమకాలికులు కూడా, అత్యంత సన్నిహితమైన నాయకులు. చంద్రబాబుకు కావలసిన వారు కూడా. అయితే వీరికి రాజ్యసభ పదవులు కానీ అంతకు మించి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. వారు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వీరికి చిన్న చితక పదవులు ఇస్తే తీసుకునే ఛాన్స్ లేదు. అది హుందాగా ఉండదు కూడా. అందుకే వీరి విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక అశోక్ గజపతిరాజు సీనియర్ నాయకులు, విజయనగరం సంస్థానాధీశుడు. పార్టీ కోసం కష్టపడ్డారు. చంద్రబాబు వెన్నంట నడిచారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమార్తెకు అసెంబ్లీ పంపించారు. అయితే అశోక్ గజపతిరాజుకు టీడీపీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇక ఆయన మనసు గవర్నర్ పదవిపై ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పదవితోనే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అశోక్ చెబుతున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక యనమల రామకృష్ణుడు సైతం చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత. ఆర్థిక శాఖ మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా సేవలు అందించారు. టీడీపీ క్లిష్ట సమయంలో ట్రబుల్ షూటర్ గా పనిచేశారు కూడా. అందుకే ఆయన సైతం తనకు మంచి పదవి కావాలని కోరుకుంటున్నారు. అప్పుడే హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఆయనకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. కానీ రామకృష్ణుడు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. జాతీయ రాజకీయాల కంటే గవర్నర్ గిరి కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర. ఆ పార్టీకి ఉన్న 16 పార్లమెంట్ స్థానాలతోనే ఎన్డీఏ నిలబడింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ప్రాధాన్యం దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికోసమే ఆ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరూ కావాల్సిన వారు, ఆపై సన్నిహితులు కావడంతో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.